ఇప్పుడే వెల్కమ్ టు మై ఛానల్. మామ దగ్గర పోదామా? ఫస్ట్ మమ్మ తిని మామ దగ్గర పోదాం, ఓకేనా? ఇదైతే నేను ఆఫ్టర్నూన్ నుంచి వీడియో అయితే ఇది డేవిడ్ అయితే డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి నేను చేసి ఎలా ఉంటాను ఏం చేస్తామనేది అయితే ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చండి. ఇప్పుడే లేచింది. మామ దగ్గర పోదాం. వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పాను కదా, అప్పుడే వాళ్ళ మామ వరుణ్ గుర్తొచ్చినాడు. మామ మామ అంటుంది. ఇప్పుడైతే దానికి తినిపించేసి మేమైతే అక్కడికైతే వెళ్తాము. సన్నీ జెస్సీ ఎలా అల్లరి చేస్తారు ఏమనేది కూడా వీడియో తీసాను. జెస్సీ అయితే పొద్దునైతే రాగి గింజి తాగింది. ఇప్పుడైతే చపాతీ బీట్రూట్ ఉందన్నమాట. ఆమె వెజిటేబుల్స్ అన్నీ తింటుంది. బీట్రూట్ కూడా చాలా ఇష్టంగా తింటుంది, పచ్చిదే తింటుంది అనమాట. ఇప్పుడైతే అది పెట్టాలా. పోదాం. ఫస్ట్ చపాతీని కూడా మేము మొన్న గుంటకల్లు వెళ్ళేటప్పుడు అయితే జామకాయ అయితే తెచ్చానండి. అవైతే చూసింది. ఇప్పుడైతే ఇది తినడం లేదు, కాయ అనేది అరుస్తుంది అనమాట. ఫస్ట్ ఇది తినమా, అది ఇస్తాను. ఇంకా ఏడుస్తూనే ఉంది వాళ్ళ మామ దగ్గరికి పోవాలని. ఇంకా తనకి ఏమో చెప్పేసి ఇంకా తినిపిస్తున్నాను అనమాట. నేను వీడియో తీసేదానికి ఫోన్ అక్కడ పెట్టింటే దాన్ని చూసి అద్దు అని చూపిస్తుంది అనమాట. నేను హాయ్ అని చెప్పాను, హాయ్ చెప్తుంది. ఇంకా ఇక్కడ బీట్రూట్ తింటుంది అనమాట. బీట్రూట్ తింటుంది, క్యారెట్, అన్ని వెజిటేబుల్స్ అన్నీ తింటుందండి. అవి కూడా ఫ్రైలు ఫ్రైలో తింటుంది అనమాట. ఫ్రై చేస్తే దానికి చాలా ఇష్టము. అలాగే ఆనియన్స్, వెల్లుల్లి అవి కూడా పచ్చివి తింటుంది. ఇక్కడ నేను చపాతీ తినిపిస్తుంటే తను మాత్రం జామకాయ కాదని కాయ అంటుంది అనమాట. నేను అది చెప్పి కొద్దిగా తిన్న తర్వాత కట్ చేసి ఇద్దామని చేస్తున్నాను. కానీ తనైతే ఇంకా తినడం లేదు. అందుకనేసి నేను ఇంకా వదిలేసాను అనమాట. ఇంకా ప్రతి చిన్న పిల్లలు కూడా అండి వెంటనే వెంటనే అయితే దిష్టి తీయాలి కంపల్సరీగా. అది ఎవరు చూసినా చూడకపోయినా కొద్దిగా అయితే దిష్టి తీసైతే పడాలి. నేనైతే కొద్దిగా జెస్సీ విషయంలో అయితే కొంచెం సఫర్ అయ్యాను అనమాట. అలా దిష్టి తీయక బయట తినిపించేటప్పుడు ఈ మధ్య అయితే నేను బయట తిరిగి తినిపించడం లేదనమాట, ఇంట్లోనే తినిపిస్తున్నాను. ఎందుకంటే బయట తిరిగి తినిపించడం వల్ల దిష్టి ఎక్కువ తగులుతుంది. అందుకోసమే నేను ఇంట్లోనే తినిపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే కాయ కట్ చేసేస్తున్నాను తను తింటుందనేసి. ఇవి మా చెట్లవే అండి, అసలు ఇత్తనాలే ఉండవు, చాలా స్వీట్గా అయితే ఉంటాయి అనమాట. జెస్సీ ఫ్రూట్స్ అయితే అన్ని తింటుంది, వెజిటేబుల్ తింటుంది, ఫ్రూట్స్ కూడా తింటుందండి. లెమన్ కూడా తింటుందండి జెస్సీ అయితే. లెమన్ కూడా అది ఎట్లా తింటుందేమో తెలియదు కానీ అసలు దాన్ని తింటే తప్పలేనా ఇదిగా ఉంటుంది, అది మాత్రం తింటుంది. ఇప్పుడైతే జామకాయ అయితే తింటుంది. వీళ్ళు కొద్దిగా తింటేనే మనకు కొద్దిగా సాటిస్ఫై ఉంటుందండి, అసలు తినకపోతేనే అదొక ఇది. ఇక్కడైతే చపాతీ అయితే కొంచెం తినిందండి. ఇప్పుడైతే జామకాయ తింటుంది, తనే తింటుంది. హాయ్, బాగుందా? తిను తిను. ఇక్కడ చూడండి నాకు కూడా పెడుతుంది. తనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే పెడుతుంది, వేరే వాళ్ళకి అయితే అస్సలు పెట్టదు. జెస్సీకి అయితే పుట్టినప్పటి నుంచి చాలా బొమ్మలు అయితే కొన్నామండి. అన్ని బొమ్మల కంటే ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్ బొమ్మలతో అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతుంది అనమాట. దానికి ఇవైతే చాలా నచ్చినాయి, చాలా బాగా ఆడుతుంది అనమాట. నేను ఏమన్నా పని చేసుకోవాలన్నా తన ముందు ఓటు వేస్తే చాలు కట్ చేసుకుంటూ కూర్చుంటుంది. ఈ రింగ్స్ కూడా కలర్స్ తనే వేస్తుందని నేను చెప్తే చాలు ఈ రింగ్స్ కూడా తనే వేస్తుంది. కానీ ఈ మధ్య ఇవి కూడా ఆడడం లేదనమాట, ఇవి ఒక్కటే ఆడుతుంది. చూడండి ఎంత బాగా కట్ చేస్తుందో. అమ్ము ఏం చేస్తున్నావు? కట్ చేస్తున్నావా? కట్ చేయి. ఇవి కట్ చేసేటప్పుడు కోయి రాజా కోయి అని పాట పాడుతుందండి. అప్పుడైతే పాలు షార్ట్ కట్ లో మాట్లాడుతుంది ఖచ్చితంగా ఆ పాట పాడుతుందండి. మా క్యారెట్ ఏదమ్మా? క్యారెట్ ఇది యాడని చూపి, పట్టుకో, చేత్తో పట్టుకో, క్యారెట్ చేత్తో పట్టుకో, చూపి తీసుకో. అదా క్యారెట్? క్యారెట్ బాగా కనుక్కుంటుందండి, మిగతావన్నీ కనుక్కోదు కానీ క్యారెట్ ఒకటే బాగా కనుక్కుంటుంది అనమాట. ఇలాగే కొద్దిసేపు అయితే ఇలా కొద్దిసేపు ఆడుతుండగానే ఇంకా పవర్ అయితే పోయింది. మేమైతే అలా బయటకు వచ్చామన్నమాట. ఇంకా పొద్దున్నే గడుపుకైతే బొట్టలు పెట్టింటాను కదండి, ఇంకా అక్కడికి వస్తుంది. ఇంకా బొట్టలు తీసి నాకు పెట్టేది, తనకు పెట్టుకునేది, స్వామిని చేసేది అవన్నీ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఎట్లా పెడుతుందో బొట్టు అనేది. రాలేదా? పెట్టు, మళ్ళీ పెట్టు. అమ్మా కొద్దిసేపు అయినాక ఇంకా సరేలే అని వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడికైతే వచ్చేసాము.
ఇంకా మేము కింద నుంచి పైకి ఎక్కుతుండగా చేస్తాం అనేసి సన్నీ అయితే ఎత్తుకుంటా అయితే స్టెప్స్ దగ్గరికి వచ్చింది. నేను భయపడి గట్టిగా మా వదిన వచ్చి పట్టుకుంది అనమాట. ఇంకా చేసి పైకి ఎక్కుతుంది. బాగా చాలా అంటే చాలా గొడవ పడతారండి ఇద్దరు. మీరు చూడొచ్చు. అసలు నేనైతే ఏది ముట్టుకుని అనమాట. ఇంకా అక్కడ వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేస్తుంది. ఏదైనా సరే వస్తువులైనా సరే వాళ్ళ బొమ్మలైనా సరే ఏది ముట్టుకునేది. దానికైతే అస్సలు ఇవ్వదు అనమాట. వరుణ్కి అయితే బాగా ఇస్తుంది కానీ సన్నీకైతే అస్సలు ఇవ్వదు. ఇంకా ఇక్కడైతే మా వదిన ఇంకా చేసి అయితే ఏడుస్తుంది అనమాట. నాకు కట్ చేయని. ఇంకా సన్నీ కూడా చూడండి నాకు కట్ చేయని వేలు అయితే చూపిస్తుంది. ఇంకా నేనైతే సరేలే సోఫా మీద కూర్చున్నాను. సన్నీ అయితే నా మీదకి ఎక్కేస్తుంది అనమాట పైకి. ఇంకా ఫోన్ పట్టుకున్నాను కదా, దీనికైతే ఫోన్ అలవాటు అయింది అనమాట. ఫోన్ బొమ్మలు చూసేది. ఇంకా ఫోన్ పట్టుకున్నాను కదా, ఫోన్ కనిపిస్తుంది. పైకి ఎక్కి అయితే నవ్వుతుంది అనమాట. ఇంకా మేము రాగానే నెయిల్స్ కట్ చేయని ఏడ్చిన చేసి మా వదిన నెయిల్స్ కట్ చేసింది. చూడండి ఎలా లాక్కొని ఏడుస్తుందో. అసలు కట్ చేయించుకోదు. నాతో కూడా కట్ చేయించుకోదండి. అది పడుకున్నాక నేను కట్ చేస్తాను. చాలా కష్టం జెస్సీకి. అస్సలు అంటే అస్సలు కట్ చేయించుకోదు. ఇంకా ఇక్కడ అయితే ఇంకా జెస్సీ సన్నీ ముగ్గురు అయితే ఆడుతున్నారు అనమాట. జెస్సీ నా దగ్గర ఒక్కతో అనుకో చాలా సతాయిస్తుందండి. అస్సలు ఉండదు అనమాట. ఇంకా నన్ను ఏం పని చేసుకోలేదు, నా మీదనే ఉంటుంది. ఇంకా అందుకోసమే కొద్దిసేపు మా వదిన అయితే వెళ్ళాము. ఇక్కడైతే వరుణ్ ఉంటాడు, సన్నీ ఉంటుంది. అనమాట. ఇంకా పాటలు పెట్టమన్నారు. ఇంకా పాటలు చూసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఇంకా పండగలు ఆడుకుంటూ కూర్చొని బాగా కొద్దిసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసేసాం అనమాట. ఇంకా జెస్సీ అయితే పాటలు బాగా మునిగిపోయింది. ఇంకా ఏ ముహూర్తానైతే సంక్రాంతికి వస్తాం మూవీ వచ్చిందో ఆ సాంగ్స్ మా పిల్లలకి అయితే చాలా పిచ్చి అయిపోయిందండి. ముగ్గురు అంతే. ఆ సాంగ్స్ ఎక్కడన్నా రాని ఇంకా ఎగురుతారనమాట. ఇంకా అంత ఇష్టం అయిపోయినాయి. మేము అక్కడే ఇంకా ఛాన్స్ అయితే ఉన్నాము. ఒక 5 వరకు ఉన్నామన్నమాట. ఇంకా నరేష్ వాళ్ళు అయితే గ్రౌండ్కి వెళ్తాం అక్క వస్తారంటే. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండి. ఆఫ్టర్నూన్ అయితే వెళ్తారు డ్యూటీకి. ఇంకా ఈవినింగ్ ఉండరు కదా ఇంటికైతే. మేము బయటకు అయితే వెళ్ళలేదు, చాలా రోజులైంది. ఇంకా జెస్సీ బయటకు తీసుకొని వెళ్దామని అనుకున్నాను. వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు వెళ్దామని ఇంటికి వచ్చేసి ఇంకా జెస్సీకి డ్రెస్ చేసి మేము రెడీ అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట గ్రౌండ్కి. ఇదైతే ధర్మవరంలో మెయిన్ సర్కిల్ అండి, కళాజ్యోతి అనమాట. ఇక్కడ పక్కనే అనమాట గ్రౌండ్ ఉంది. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు నేను ఎత్తుకొచ్చాను. ఇక్కడ కొంచెం పెట్టుకున్నారు. నరే దగ్గర పోలేదు అనమాట. గ్రౌండ్లోకి ఇంకా అంతసేపు ఏడ్చినది. గ్రౌండ్లోకి ఎంటర్ అయితేనే ఇంకా తను హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అప్పుడు ఒకసారి తీసుకొచ్చాము. ఇంకా అక్కడ మట్టి ఇంకా అంత జనాలందరినీ చూసి తను బాగా అలవాటు అయిందనమాట అక్కడికి. ఇంకా ఫస్ట్ అయితే మేము గ్రౌండ్ దగ్గరే ఉంటామండి. ఫస్ట్ ఉన్న ఇల్లు కొద్దిగా దూరం అనమాట. అంత దూరమే, కొద్దిగా దూరం. అప్పుడు చాలా దగ్గర ఉంటుంది. అప్పుడు రాలేదన్నమాట గ్రౌండ్కి, చాలా తక్కువ. ఇంకా ఇప్పుడు అప్పుడప్పుడు అయితే జెస్సీ కోసం అయితే వస్తున్నాము. ఇక్కడ వాళ్ళిద్దరు చేయి పట్టుకొని అలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్తుంది. నేను వెనక వస్తున్నానా లేదా అని అయితే నన్ను చూస్తుంది అనమాట జెస్సీ. మళ్ళీ నేను వదిలేసి వెళ్ళిపోతానని భయం దానికి. చూడండి అనమాట. ఇంకా అలా అయితే కొంచెం అయితే ఉందామని ఇంకెళ్ళాము. ఇంక ఇక్కడ అక్కడంతా క్రికెట్ ఆడుతుంటారని ఇంక ఇటు పక్కకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చైర్ అయితే వదిలేసింది అనమాట. ఇంకా అప్పుడప్పుడు అలా బయటికి పిలుచుకొస్తే బాగుంటుంది కదండి. ముందే సమ్మరు, ఇంకా ఇంట్లోనే హీట్ అనమాట. అలా బయటికి పిలుచుకొస్తే వాళ్ళు కూడా కొద్దిగా బాగుంటుంది. కొంచెం మనుషులను చూసి కొద్దిగా బాగుంటుందని అయితే మేమైతే గ్రౌండ్కి అయితే పిలుచుకొచ్చామన్నమాట. ఇంకా ఫ్రెష్ ఎయిర్ తగులుతుంది. వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ అంతా ఆడుతుంటారు. వాళ్ళని చూసి కొంచెం యాక్టివ్గా వాళ్ళు కూడా ఇదైపోతారని అక్కడి నుంచి ఆ బాల్ కోసం అయితే వెళ్తూ ఉందన్నమాట. ఇంకా సడన్గా ఆ బాబు అయితే బాల్ తీసుకున్నారు. వీళ్ళైతే జెస్సీ ఫ్రెండ్స్ అండి. మాకైతే తెలియదు వాళ్ళు జెస్సీ వాళ్ళని వాళ్ళు పరిచయం అనమాట. ఎప్పుడు వాళ్ళు కూడా మేము ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు కూడా వస్తుంటారు. ఇంకా అట్లా పరిచయం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకైతే బాల్ బాగా ఇస్తుంది అనమాట జెస్సీ అయితే. ఇంకా తర్వాత అయితే అసలుకి ఇదనమాట. ఇంక మా దగ్గరికి తీసుకొస్తుంది. వాళ్ళ బాల్ వాళ్ళకి ఇదనమాట, మా దగ్గరికి తీసుకొస్తుంది. ఇక్కడైతే వాళ్ళని చూసుకుంటూ ఆడుతూ ఉందన్నమాట. బాల్ వేస్తుంది. మీ పిల్లలు ఇంతేనా అండి? వేరే వాళ్ళు వస్తువులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకోకున్నట్లు ఆడుతుంటారా? మా జెస్సీ అయితే అలాగే అండి. మా వస్తువులు అయితే ఏది ఇవ్వదు, వాళ్ళ వస్తువులు అయితే అన్నీ తెచ్చుకుంటుంది. మీ పిల్లలు ఇలాగే ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా అంతే అండి. ఇంకా కొంచెం అయితే వెనక్కి వస్తుంది. ఇంకా బాల్ అయితే ఇక్కడికి వస్తుంది కానీ ఆ పక్కకి పోదన్నమాట. ఇంకా
జెస్సీ ఇలా బయటకు వెళ్తే చాలా బాగుంటుందండి, అసలు ఏడ్చి బాగా ఆడుతుంది. ఇంకా తను ఇంకా బయటే ఉండాలని బాగుంటుంది అనమాట. సన్నీ అయితే అలా ఉండదు, బయట తను ఇంట్లోనే ఉండాలంటుంది, ఇంట్లోనే బాగా ఆడుతుంది. తిను అయితే బయట బాగా అనమాట, బయటనే ఎక్కువసేపు ఉంటుంది. బయట ఎంతసేపు ఉన్నా సరే అండి ఉంటుంది. ఇంకా అయితే ఇక్కడ బాల్ ఏమని చెప్తుంది అనమాట నరేష్ వైఫ్, కానీ ఆ పిల్లోనికి అయితే ఏదో నరేష్కి అయితే వేస్తుంది. ఇలాగే ఇంకైతే అక్కడే ఆడాము కొంతసేపు. ఈసారి మనం తెచ్చుకోవాలి ఒకటి బాల్, ఇంట్లో ఉంది చిన్నది. అమ్మో కాలుతో దబ్బు. అయ్యో ఇంకా బాల్ అయితే బోర్ కొట్టేసింది. ఇంకా బాల్ అనమాట. మేము అరుస్తామేమో అని కొంచెంసేపు వేస్తుంది, మరి కూర్చుంటుంది. అనమాట ఇంకా మట్టిలోనే ఆడుతుంది. అప్పుడప్పుడు ఇలా మట్టిలో ఆడినప్పుడు మంచిది కదండి. ఇంకా మాకైతే ఇంకా మట్టి ఇంటి దగ్గర అయితే ఏం లేదు, ఇంక ఇలా గ్రౌండ్కి వచ్చినప్పుడు ఇంకా అలా ఆడేది. ఇంకా టైం అయితే 7 అయిపోయింది. ఇంకా పూర్తిగా మబ్బు అవుతుంది. బాగుండు అప్పుడు వెళ్తున్నాము. మేము ఫస్ట్ నింది ఇక్కడే దగ్గర. ఇంకా గ్రౌండ్కి వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయింది. ఇంకా అయితే నేనేం వంట చేయలేదు. ఇంకా సరేలే అని ఇంకా క్యారెట్, బీన్స్, ఆనియన్స్ అన్నీ కట్టేసి టమాటో రైస్ లాగా అయితే చేశానండి. ఇలా రైస్ అయితే జెస్సీ కూడా తింటుంది. ఇంకా తను పైన మా ఓనర్ పిల్లలు అయితే కిందకి వచ్చారు. అన్నీ ఎలా పీకేసారు చూడండి. ఇలా పీకేస్తేనే తను సైలెంట్గా ఆడుతుంది, నేను నా పని చేసుకోవచ్చు. అందుకే తనైతే అలా ఆడేకైతే వదిలేసాను. ఇక్కడైతే నేను టమాటో రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మరీ కొంతసేపు ఉండి లోపలికి అయితే వచ్చేసింది నా దగ్గరికి. ఇంకా ఉండలేదు, ఆడలేదు. చూడండి నేను వంట చేసేటప్పుడు తను ఇక్కడే కూర్చుంటుంది. నాకు భయం ఎక్కడ ఆయిల్ పడుతుంది ఏమని, కానీ తను మాత్రం ఇక్కడే కూర్చుంటుందండి, లేదంటే ఏడుస్తుంది. ఇంకొక పక్కన టమాటో రైస్ పెట్టేసి ఇంకొక పక్కన అయితే జెస్సీకి అయితే వాటర్ పెట్టాను స్నానం చేపిద్దామని. ఎందుకంటే గ్రౌండ్లో మట్టితో ఆడింది కదండి. నైట్ స్నానం తొందరగా కూడా పడుకోబెట్టాలి. ఇంకా అన్నం అయితే కొద్దిగా తినేది. మా వదిన వచ్చింది, సన్నితో కలిసి ఇద్దరు తినేసారనమాట. మా వదిన అయితే వెళ్ళిపోయింది. ఇంకా తనైతే ఆడుతుంది, చూడాలి. తను అట్లా ఆడితే నేను అన్నం తినేస్తా, లేదంటే తనను పడుకోబెట్టేసారైతే తింటాను అనమాట. అయితే జెస్సీ పడుకోయింది అనమాట. అప్పటికే 9:30 అయింది టైము. ఇంకా పడుకున్నాక నేనైతే భోజనం అయితే చేసేసానండి. ఇంకా చేసి నేను కూడా పడుకున్నాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. బాయ్.